ఈ 7 అనే నెంబర్ లేకపోతే ప్రపంచం ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. కావాలంటే కొన్ని వాస్తవాలు చూద్దాం పదండి. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నాయి. సంగీతంలో 7 ప్రాథమిక స్వరాలు ఉన్నాయి. వారానికి 7 రోజులు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో 7 వింతలు, పీరియాడిక్ టేబుల్ లో 7 పీరియడ్స్. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకోవచ్చు, కానీ చరిత్రలోకి వెళ్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాచీన బాబోలియన్స్ ఆకాశంలో గమనించిన 7 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. వీటి ఆధారంగానే మనం ఇప్పటికీ వారానికి 7 రోజుల పద్ధతిని పాటిస్తున్నాం. ఇక మతాల విషయానికి వస్తే ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా 7 అనే నెంబర్ యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. హిందూ ధర్మంలో 7 అడుగులు, 7 చక్రాలు, సప్త ఋషులు. అదే ఇస్లాంలో 7 ఆకాశాలు, మక్కాలో కాబా చుట్టూ 7 ప్రదక్షిణాలు. ఇక క్రిస్టియానిటీకి వస్తే 7 రకాల పుణ్యాలు, 7 రకాల పాపాలు. సైంటిస్ట్ జార్జ్ మిల్లర్ చెప్పినట్లుగా మనిషి మెదడు ఒకేసారి 5 నుండి 9 విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలదు. వాటిలో సగటు సంఖ్య 7. అందుకే ఒకప్పుడు యుఎస్ లో ఫోన్ నెంబర్స్ 7 నంబర్లతోనే ఉండేవి. ఇవన్నీ యాదృచ్ఛికం అని చెప్పలేం. స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్, ఫుట్బాల్ యొక్క ప్రపంచంలోనే అత్యంత ఆటగాళ్ల జెర్సీ నెంబర్ కూడా 7 కావడం. అంతేకాకుండా ప్రపంచంలో ఒకేలా ఉండే మనుషులు 7 ఉంటారని కూడా అంటారు. చివరికి నెంబర్ 7 అనేది ఒక రహస్యమైన యూనివర్సల్ ప్యాటర్నా, లేదా మానవులు దీనికి ప్రాముఖ్యత ఇచ్చారా అనేది పెద్ద ప్రశ్న. నిజం చెప్పాలంటే ప్రకృతి ప్యాటర్న్స్ ను సృష్టిస్తుంది, కానీ మన మానవ మెదడు దానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి 7 అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, అదొక సైకలాజికల్ మరియు కల్చరల్ ఫెనామినన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.